చేస్తుందా? వంకాయలు అయితే మంచి లేతగా ఉన్నాయండి. ఆ అన్నయ్య అయితే మంచి కాయలు ఇచ్చాడు. మా ఆయనతో పనికి వెళ్ళే అన్నయ్య అండి. ఈరోజైతే వంకాయ పచ్చెనపప్పు కూర అయితే వండుతున్నా. ఈరోజు మా ఆయనకి పండగ వంకాయ కూర అంటే. మా అత్తగారికి, మా ఆయనకి, మా అమ్మాయికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. చక్కగా లేతగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే కోసుకుంటున్నాను. వంకాయలు ఉప్పేసి కడిగానండి. మళ్ళీ నీళ్ళు అయితే పోసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, 3 టమాటాలు, పచ్చెనపప్పు నానబెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ పట్టానండి. వంకాయ కూర అయితే రెడీ చేస్తున్నానండి. అట్లా కావాల్సినవి తీసి పక్కన పెట్టాను కదా. ఈ కప్పుతో అయితే నూనె పోతున్నానండి. వంకాయ కూరలోకి నూనె ఎక్కువే కావాలి. వంకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు అండి, పసుపు అండి, కారం అండి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిశనగపప్పు కడిగాను, నేను పక్క అన్నం అయితే వండానండి. ఇప్పుడు కూర అయితే వండుతున్నాను. పావు టీ స్పూన్ ధనియాల పొడి అండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకుంటాను. కూర అయితే దగ్గరికి ఎగిరిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర అయితే వేస్తాను ఇందులో. మేమైతే అన్నం తినేటప్పుడు అయితే నిమ్మకాయ పిండుకుంటామండి. ఇందులో పులుపు అనేది పోయలేదు నేను. కొత్తిమీర వేసాను కదా, ఒక 2-3 నిమిషాలు అయితే ఇలా ఉంచుతానండి.